గుడ్ మార్నింగ్. నిన్న గరికపాటి వారు ఒక గొప్ప విషయం చెప్పారు. అది చాలా బాగుండి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పటి పనులు అప్పుడు చేయాలన్నారు. అంటే పోస్ట్‌పోన్ చేయకూడదని. అలాగే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టాలన్నారు. చాలా బాగుంది. వాళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత డిసిప్లిన్‌గా ఉంటుందని. మూడోది ఏమన్నారంటే ఎక్కడ విషయాలు అక్కడ వదిలేయాలని చెప్పారు. అందువల్ల అవి వెనకాల నుంచి క్యారీ చేయడం, అవే ఇంకా ఆలోచించుకుంటూ కూర్చోవడం, బ్రూడింగ్ ఓవర్ అది ఉండకూడదని ఉద్దేశం ఉంటుంది. మూడోది కూడా చాలా బాగా చెప్పారు. ఇంతకుముందు ఒకసారి నేను కూడా అలాగే అనుకున్నాను చెప్పాను. మన బాడీ ఎక్కడుంటే మన మైండ్ అక్కడ ఉండాలండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు మన ఆలోచనలు ఇక్కడే ఉంటే హ్యాపీగా ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది. అదే మనం ఇక్కడ ఉంటే అమెరికాలో ఉన్న పిల్లల గురించో లేకపోతే ఇంకోళ్ళ గురించి ఆలోచించుకుంటే ఇదిగా ఉంటుంది. అలాగే మనం ఈ సమయంలో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ సమయం గురించి ఉండాలి. మనం నిన్న గురించి ఆలోచించడం అన్నది అదేంటిది నాస్టాలజీ అంటారు అది. అది కానీ రేపటి గురించి ఆలోచించడం కానీ చేయకూడదన్నారు. రేపటి గురించి ఆలోచించకూడదంటే ఆందోళన, భయం ఉంటుంది రేపటి గురించి అని. అలాగే నిన్నటి గురించి ఎందుకు ఆలోచించినట్లే, నిన్న ఏదో దుఃఖం ఉంటుంది, ఎవరో మన ఏదో అంటారు, మనం బాధపడతాం, అదే బాధపడకూడదండి. మరి అప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఏంటంటే నిన్న చాలా బాగున్న వాళ్ళు తలుచుకొని సంతోషంగా ఉండొచ్చు కదా అని. ఉండొచ్చు. నేను ఇంకోటి ఏమంటానంటే నిన్న గురించి తలుచుకోవడం తప్పు కాదు అంటాను. నిన్న గనక మనకి దుఃఖం కలిగిస్తే అందులో ఉన్న పాఠం నేర్చుకోవాలి. ఆ పాఠం మర్చిపోకూడదు, కానీ ఆ బాధ మర్చిపోవాలి. అలాగే నిన్న సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని మనం గుర్తుపెట్టుకోవడంలో తప్పులేదు. అలాగే రేపు అన్నది మనకి భయ ఆందోళన కలిగిస్తే ఆ భయ ఆందోళన నుంచి మనం బయట రావడానికి మనం చేయాల్సిన ప్లానింగ్ ఇప్పుడే చేసుకోవాలి. అది రేపు పని కదా అని చెప్పి రేపు వరకు మనం పోస్ట్పోన్ చేయకూడదు. ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేయాలంటే అది అర్థం అన్నమాట. అలాగే రేపటి గురించి కళలు కంటూ చాలామంది సంతోషంగా ఉంటారు, తప్పులేదు. కానీ కళలు కంటున్నాం కదా అని చెప్పి ఆ కళలు వాటంతా అవే నిజమవుతాయి అనుకోకూడదు. దానికి సంబంధించిన పరిశ్రమ మనం ఇప్పుడు చేయాలి. సో అందువల్ల ఇవాళ మనం గరికపాటి గారిని తలుచుకుంటూ లైఫ్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చెప్పుకున్నాం. ఇది విజ్ఞానం అన్నది ఒకళ్ళ సొంతం కాదు. అందువల్ల కానీ కృతజ్ఞతని చేయాలంటే మనం ఎవరి గురించి మనం నేర్చుకుంటున్నాం వాళ్ళని మనం తలుచుకోవడం. అందువల్ల ఇవాళ మనం నేర్చుకున్న మంచి మాట ఇది. సో ఇంతవరకు వీలైనంత వరకు ఇలాగ మంచి మాటలు అన్నది నేను షేర్ చేస్తుందాం అనుకుంటున్నాను. ఈరోజు మంచి మాట.